Hello everyone, welcome back to Ranjini Telugu Vlogs. So first time కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంతవరకు ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇన్స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో చెక్అవుట్ చేయండి, ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఎలాంటి హాల్ వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో అలాంటి హాల్ వీడియోస్ నేను చేస్తాను. సో ఆల్రెడీ కుర్తీ వీడియో చూసారు కదా నిన్న. ఈరోజు నేను బ్యూటీ హాల్తో మేము ముందుకు వచ్చాను. సో బ్యూటీలో నేను ఏం తీసుకున్నాను మీతో షేర్ చేస్తాను. పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను అనమాట ఫేస్కి. ఇది ఏంటంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు మీరు చూస్తున్నట్టయితే స్కిన్ చాలా ఆయిలీగా ఉంటుంది అనమాట. అది కూడా సమ్మర్ వస్తే పోర్స్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయ్యి చాలా గ్రీజీగా ఉంటుంది స్కిన్ అంతా కూడా. ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అది. సో ఇది సూపర్ లైట్ జెల్ అనమాట. సో క్విక్ అబ్జార్బింగ్ ఉంటుంది అండ్ ఆయిలీగా అనిపించదు. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే స్కిన్లో అబ్జార్బ్ అవ్వదు, గ్రీజీగా ఉంటాయి కొన్ని మాయిశ్చరైజర్స్. నేను చాలా యూజ్ చేశాను, అందుకే నాకు తెలుసు. బట్ ఇది ఏంటంటే నాన్ స్టిక్కీ ఫార్ములా అనమాట పాండ్స్లోని. చాలా బాగుంటుంది. సో ప్రైస్ వచ్చేసి ఇది మనకి 440 అలా పడుతుంది అనమాట. బట్ చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఫేస్కి జస్ట్ చాలా చిన్నదే కదా తీసుకుంటాము, బట్ హైడ్రేట్గా ఉంటుంది. మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే గ్లోగా కూడా ఉంటుంది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళు ఇలాగా జెల్ టైపే యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో ఇది పాండ్స్ నుంచి చాలా బాగుంటుంది. ఇప్పుడు పాండ్స్ నుంచి నేను ఏ ప్రోడక్ట్ వాడలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఇది ఒక రేటింగ్స్ బాగున్నాయని చెప్పి యూజ్ చేస్తున్నాను, బట్ నాకు చాలా బాగా సెట్ అయింది. మెయిన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి, సమ్మర్లో కూడా ప్రిఫరబుల్ అనమాట. చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. గార్నియర్ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాను. ఇది దేనికి యూజ్ చేస్తానంటే ఫేస్ అంతా అప్లై చేయను. సో ఫేస్ అంతా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో డైలీ క్రీమ్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ మా మదర్ యూజ్ చేస్తారు. ఇది వైటమిన్ సి చాలా బాగుంటుంది అన్నమాట. బ్రైట్గా ఉంటుంది, ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. నేనేంటంటే కొన్ని డార్క్ స్పాట్స్ అలా ఏమైనా ఉంటే పింపుల్స్ ఉన్నా నైట్ టైం పెడుతూ ఉంటాను. సో అంతేకాకుండా వైటమిన్ సి అండ్ యూవీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో డే టైం మరి ఈ క్రీమ్ రాసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు చక్కగా. యూవీ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ని. తక్కువే 100 అలాగా. సో ఇది ఏంటంటే నేను ఓన్లీ డార్క్ స్పాట్స్ పర్పసే యూజ్ చేస్తాను, ఫేస్ అంతా అప్లై చేయను. ఫేస్ అంతా అప్లై చేయాలనుకున్న వాళ్ళు కూడా బెస్ట్ అనమాట. ఇందులో వైటమిన్ సి ఉంటుంది అండ్ మీరు డైరెక్ట్గా క్రీమ్ రాసేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి, ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా నేను ఇది డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా, ఒకసారి నాకు చికెన్ పాక్స్ వచ్చినాయి. సో అప్పుడు ఎక్కువ యూజ్ చేశాను అనమాట. చాలా ఫేస్ అంతా వచ్చేసి అవి పోవు అన్న భయంతో ఉన్నప్పుడు నేను యూజ్ చేశాను. సో అప్పటి నుంచి నేను ఇది రెగ్యులర్ ఉంటుంది అనమాట ఇంట్లో అయితే. ఎందుకంటే మా మమ్మీ యూజ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ నేను ఇది యూజ్ చేస్తాను. అందరికీ తెలిసిందే సెటాఫిల్ ఫేస్ వాష్. అండ్ ఇందులో ఏంటంటే స్కిన్ చాలా హైడ్రేట్గా సప్పిల్గా ఉంటుంది అనమాట. మెయిన్ ఆయిల్ స్కిన్ వాళ్ళని డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. సో సెటాఫిల్ ఏంటంటే డాక్టర్ రికమెండెడ్ అనమాట. సో మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి ఫేస్ వాషెస్ మనకి పడట్లేదు అని వరీ అవుతున్న వాళ్ళకైతే ఇది సెటాఫిల్ చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా ఎగ్జాక్ట్గా దీని మీద ఓకే 333 ఉందన్నమాట. అండ్ సెటాఫిల్ ఏంటంటే చాలా హైడ్రేట్గా, స్కిన్ సప్పిల్గా ఉంటుంది అండ్ రేడియంట్గా కూడా ఉంటుంది. మరి అంత ఫోమ్ రాదనమాట. అండ్ డైలీ 3 times యూజ్ చేసి చూడండి. ఎక్కువ పింపుల్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఎక్కువ క్లాగ్ పోర్స్ ఉన్నవాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు, పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, పోర్స్ ఎక్కువ ఉండి డస్ట్ ఎక్కువ అన్ఈవెన్గా స్కిన్ ఉన్నది అనుకునే వాళ్ళు హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేయండి. చాలా బాగుంటుంది. ఇది 250 రూపీస్ అలా పడుతుంది. అండ్ నేను కొత్తగానే తీసుకున్నాను, యూజ్ చేయాలి. అలాగే నాకు పింపుల్స్ అని కాదు, మెయిన్ ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా నాకు డస్ట్ అబ్జార్బ్ చేసేస్తుంది స్కిన్. బికాస్ నాకు ఆయిలీగా ఉంటుంది కాబట్టి స్కిన్ ఇట్టే కొంచెం బయటకు వెళ్ళినా డస్ట్ని ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ కొంతమందికి డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే అంత డస్ట్ అబ్జార్బ్ చేయదు. నాకు పోర్స్ ఉన్నాయి, దాంతో ఆయిల్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఈజీగా డస్ట్ని అయితే అబ్జార్బ్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇంకా స్కిన్ అన్ఈవెన్గా ఉంటుంది, త్వరగా ట్యాన్ అయిపోతుంది కూడా. సో కమింగ్ టు ది నివియా బాడీ లోషన్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నేను ఎక్కువ యూజ్ చేసేది ఇదే.
అండ్ స్కిన్ అది చాలా బ్రైట్గా అనిపిస్తుంది ఇది యూజ్ చేస్తుంటే. మెయిన్ హ్యాండ్స్ త్వరగా ట్యాన్ అవుతూ ఉంటాయి నాకు. సో మంచిగా నేను స్కిన్ ప్యాంపరింగ్ చేసుకుంటూ ఇలాంటి లోషన్స్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఇది 48 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే అంతేం అనిపించదు. సో మన ట్రావెలింగ్ అలాంటప్పుడు ఉన్నప్పుడు ఇలాంటి బాడీ లోషన్స్ యూజ్ చేయండి. హైడ్రేట్గా ఉంటుంది స్కిన్ అయితే. అండ్ గ్లో కూడా వచ్చింది. ఇందులో వైట్ కలర్ నివియా కూడా చాలా బాగుంటుంది. అండ్ అదైతే త్వరగా మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, వైటమిన్ యూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది. సో నేనైతే రెగ్యులర్గా యూజ్ చేసే బాడీ లోషన్ అయితే నివియానే. సో ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా. సో ఈ చాలా బాటిల్సే వాడాను. ఇందులో వైట్ కలర్ ఇంకా ఫేవరెట్ అని చెప్పచ్చు. అలానే బాడీ లోషన్స్లో కన్ఫ్యూజ్ అయితే కనుక నివియానే వాడండి, దానికే స్టిక్ అయిపోతారు. సో నచ్చితే కనుక లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఉంటాయి, అని చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ బాయ్.